మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ప్రియ దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న పనులలో ఐగుప్తీయులు వారిని పెడుతున్న కష్టమును బట్టి దేవునికి పెట్టిన మొరను దేవుడు విన్నాడని ఈ భాగములో మనము గ్రహించవచ్చు. పని చేయుచున్న స్థలములో లేదా ఉద్యోగము చేయుచున్న స్థలములో, పనులలో, ఉద్యోగ విధులలో యజమానుల వలన, అధికారుల వలన కష్టపడుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కష్టమును బట్టి నీవు పెడుతున్న మొరను దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు కఠిన సేవ చేస్తూ ఉన్నప్పుడు వారి కష్టాన్ని దేవుడు చూచాడు, వారి మొర్రను విన్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. నీ పనికి తగిన జీతము నీ యజమానులు, అధికారులు నీకు ఇవ్వడం లేదని చింతిస్తూ ఉన్నావా? నీ సహనాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. నిర్ణీత సమయము కంటే అధికముగా నీ చేత నీ యజమానులు, అధికారులు నీతో పని చేపిస్తున్నారని దిగులు పడుతూ ఉన్నావా? నీ కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు ఏ అండా లేదని పక్షపాతము చూపిస్తూ నిన్ను డ్యూటీస్ విషయంలో ఇబ్బంది పెడుతున్న యజమానులను బట్టి నీవు లోపల దుఃఖిస్తూ ఉన్నావా? నీ దుఃఖాన్ని పరలోకపు యజమాని అయిన నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ నిస్సహాయత ఆయనకు మరుగైలేదు. నీవు పనిచేస్తున్న స్థలములో నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నిందిస్తూ, దూషిస్తూ, అక్రమముగా నీ మీద లేనిపోనివి కల్పించి యజమానులకు చెబుతూ ఉంటే నీవు కలత చెందుతూ ఉన్నావా? వారిని వారించలేనని దిగులు పడుతూ ఉన్నావా? ఆ పరిస్థితులన్నీ నీకు ప్రతికూలముగా మారిపోతూ ఉన్నాయి, ఆ రీతిగా మార్చివేస్తూ ఉన్నారు, నీ చుట్టూ నమ్మకముగా ఉంటూ నీకు ద్రోహం చేస్తూ ఉన్నారని కలవరపడుతూ ఉన్నావా? ఆ స్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. పనులలో నిన్ను కష్టపెడుతున్న వారిని బట్టి శారీరకముగా, మానసికముగా, ఆర్థికముగా, అది ఏ రూపంలోనైనా నిన్ను కష్టపెడుతున్న వారిని బట్టి నీవు పెట్టిన మొరను దేవుడు వింటూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మన దేవుడు చూచే దేవుడు, ఆలకించే దేవుడు, పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు ఇప్పుడు నీవు అనుభవిస్తున్న పరిస్థితులను కూడా తన స్వాధీనంలోనికి తీసుకొని నిన్ను విడిపించగలడు. అధికారుల హృదయాలను తన చిత్తవృత్తి చొప్పున నీటి కాలువ వలె మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. తన బిడ్డలైన వారి కొరకు శాసనాలను మార్చివేసిన దేవుడు నీ దేవుడు. తన బిడ్డలైన వారి కొరకు రాజులను సహితము గద్దించిన దేవుడు నీ దేవుడు. మరి ఎందుకు కలవరము? నీ పనిని బట్టి, నీ పనిలో నీవు అనుభవిస్తున్న కష్టాన్ని బట్టి ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ప్రతి కష్టాన్ని దేవుడు దూరపరుస్తాడు. నమ్ముతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పక నీ జీవితంలో నీవు విడుదలను చూస్తావు. అతి కృప దేవాది దేవుడు పనులలో కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే పనిచేస్తున్న స్థలాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, కష్ట నష్టములు ఎదుర్కొంటూ ఉన్నారు, నమ్మక ద్రోహము ఎదుర్కొంటూ ఉన్నారు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారు, నింద, తిరస్కారము, అవమానము ఎదుర్కొంటూ ఉన్నారు, పనికి తగిన జీతాన్ని పొందలేక దిగులు పడుతూ ఉన్నారు, అటు ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. న్యాయాధిపతివైన దేవుడవు వారి పక్షముగా వ్యాజ్యమాడి నాయనా వారితో కూడా మీరు ఉండి వారున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలపరచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ చెట్టును చూచి అమిత్తయి కుమారుడు సంతోషించెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.